హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వనిత. వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి పచ్చి మాగాయ పచ్చడి అండి. ఈ పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది, అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పచ్చి మాగాయ పచ్చడి పట్టుకోవడానికి ముందుగా మామిడికాయలు తీసుకొని వాటర్లో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. తడి ఏమాత్రం లేకుండా క్లాత్ పెట్టి తుడిచి ఇలాగ ఆరబెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ మామిడికాయ పైన ఉన్న చెక్కంతా తీసేసుకుందామండి. చూసారు కదండి, మామిడికాయల పైన ఉన్న గ్రీన్ కలర్ పార్ట్ మొత్తం కూడా తీసేసాను. ఇప్పుడు ఈ మామిడికాయల్ని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మనం పొడవు ముక్కలైనా కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా క్రాస్గా చిన్న ముక్కలైనా కట్ చేసుకోవచ్చండి. మాగా పచ్చడికి ఇలాగా ముక్కలు బాగుంటాయని చెప్పేసి నేను ఇలా కట్ చేస్తున్నాను. చూసారు కదండి, మొత్తం ఇలాగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని కొలుచుకుందామండి. ఏదైనా ఒక గిన్నె కానీ లోటా కానీ ఏదో ఒకటి తీసుకోవచ్చండి. ఇలా తీసుకున్న తర్వాత ఈ మామిడికాయ ముక్కలను కొలుచుకుందాం. ఇలా కొలవడం వల్ల ఉప్పు కారం ఎంత వేయాలనేది మనకు అర్థమవుతుందండి. చూసారు కదండి, మనకి ఈ గిన్నెతో వచ్చేసి 4 గిన్నెల ముక్కలు అయ్యాయండి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని ఆరబెట్టుకుందామండి. ఈ మామిడికాయ ముక్కల్ని ఎండలో ఆరబెట్టుకుందామండి. ఈవినింగ్ వరకు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఈ మామిడికాయ ముక్కల్లో ఉన్న తేమంతా కూడా పూర్తిగా ఆరిపోతుంది అనమాట. ఇలా ఆరిన తర్వాత ఈవినింగ్ మనం పచ్చడి కలుపుకోవాలండి. మనకి ఆరిన ముక్కలు చూసారా, ఇలాగ మెత్తగా అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ పచ్చడి కలుపుకోవడానికి బాగుంటాయండి. ఇప్పుడు ఏదైనా ఒక బేషన్లో వేసుకొని ఇప్పుడు పచ్చడి కలుపుకుందామండి. మనం ఏ గిన్నెతో అయితే కొలుచుకున్నామో అదే గిన్నెతో 1 గిన్నె కారం వేస్తున్నానండి. నేను కొంచెం లైట్గా తగ్గించి వేస్తున్నానండి. మామిడికాయలు కొంచెం పులుపు తక్కువగా ఉన్నాయి, మీకు పుల్లగా ఉంటే ఫుల్గా వేసేసుకోవచ్చు. అలాగే అరకప్పు వరకు గల్లుప్పుని మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ పసుపు. నెక్స్ట్ వచ్చేసి మెంతులు వేయించి పొడి చేసుకున్నానండి. ఒక 2 స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందామండి. మనం పచ్చడి కలిపేటప్పుడు తడి లేకుండా చూసుకోవాలండి. చేతులు కానీ అలాగే మనం కలుపుకునే బేషన్లు కానీ ఏమాత్రం తేమ లేకుండా చూసుకోవాలండి. తడి ఉంటే పచ్చడి పాడైపోతుంది. చూసారు కదండి, ఇలా కలుపుకున్న తర్వాత 1 గిన్నె వేరుశనగ నూనె వేసి కలుపుకుందామండి. కొంచెం కొంచెం పోస్తూ ఇలాగా మొత్తం అంతా కూడా కలిసేటట్టు కలుపుకోవాలండి. మనకి ఈ మాగాయ పచ్చడిలోకి ఆవపిండి అవసరం లేదండి, మెంతిపిండి వేస్తే సరిపోతుంది. ఒకవేళ మెంతిపిండి కావాలి అనుకుంటే 1 స్పూన్ కన్నా ఎక్కువ వేయకూడదండి. చూసారు కదండి, ఇలా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు వేసుకుందామండి. కొంచెం ఆయిల్ పోసుకొని వేరుశనగ నూనె పోసుకోవాలండి. ఇందులోకి 1 స్పూన్ వరకు ఆవాలు అలాగే ఎండుమిర్చి వేసి వేయించుకుందామండి. ఈ మాగాయ పచ్చడిలోకి పచ్చిశనగపప్పు, మినపప్పు, వెల్లుల్లిపాయలు అలాంటివి ఏమీ వేసే పని ఉండదండి. మనం ఈ 2 వేసుకొని వేయించుకుంటే సరిపోతుందన్నమాట. ఈ తాలింపు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అప్పుడు పచ్చడిలో కలుపుకోవడమేనండి. చూసారు కదండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న పచ్చడిని ఒక డబ్బాలో పెట్టుకోవాలండి. మనకి ఇప్పుడు ఈ పచ్చడిలో ఆయిల్ అనేది కనిపించదండి. మనకి 3వ రోజు వచ్చేసరికి పైకి ఆయిల్ తేలి పచ్చడి బాగా ఊరుతుందన్నమాట. చూసారు కదండి, పచ్చడి మొత్తం కూడా ఇలా సర్ది పెట్టుకొని మూత పెట్టేసి 3 డేస్ తర్వాత ఓపెన్ చేయాలండి. అప్పుడు మనకి పచ్చడి అనేది బాగా ఊరి పైకి నూనె తేలుతుందనమాట. అప్పుడు మనం ఒక్కసారి కలుపుకొని ఉప్పు కానీ చాలకపోతే వేసుకోవడమేనండి. 3వ రోజు పచ్చడి అనేది మూత తీసి చూస్తున్నానండి. చూసారు కదండి, ఆయిల్ పైకి తేలి పచ్చడి బాగా ఊరింది. ఇప్పుడు మనం కలుపుకొని ఉప్పు చాలకపోతే వేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో సింపుల్గా మనకి పచ్చి మాగాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది కదా. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి.